ప్రైజ్ గాడ్. డేవిడ్ మరియు గొలియత్ స్టోరీ గురించి అందరూ వినుంటారు కదా, బట్ ఈ స్టోరీలో రియల్ పవర్ ఏంటో తెలుసా? నాట్ జస్ట్ చిన్న అబ్బాయి జైంట్ని చంపడమే కాదు, మన ప్రతిరోజు ఫేస్ చేస్తున్న బ్యాటిల్స్కి ఆన్సర్ ఇదే. ఒక చిన్న షెపర్డ్ బాయ్ డేవిడ్. అందరూ అనుకుని ఉంటారు ఆయన గొలియాత్ని గెలవడం ఛాన్సే లేదు అని. ఇజ్రాయెల్లో అందరూ భయపడి సైలెంట్ అయిపోయారు. ఈ గొలియాత్ హైట్ చూస్తే ఆల్మోస్ట్ 3 meters ఉంటుంది. ఆయన బ్రాంజ్ ఆర్మర్, వెపన్స్ చూస్తే చాలా భయం వేస్తుంది. కానీ డేవిడ్ మాత్రం ఫియర్లెస్గా వచ్చాడు. ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం చేసుకుందామా? యాక్చువల్లీ డేవిడ్ని తన ఫాదర్ కూడా సీరియస్గా తీసుకోలేదు. 1 Samuel 16:10-12 వరకు చదివితే, శామ్యుయల్ వచ్చినప్పుడు జెస్సీ తన కుమారులందరినీ పిలిచాడంట, ఒక్క డేవిడ్ని తప్ప. కానీ గాడ్కి ప్లాన్ ఆల్రెడీ వేరేది ఉంది. మనం ఇగ్నోర్ చేసిన వాళ్ళని గాడ్ హైలైట్ చేస్తారు. ఫిలిస్టైన్స్ వచ్చారు, ఛాంపియన్ గొలియాత్ని రెడీ చేశారు. అందరి కళ్ళల్లో భయం. గొలియాత్ సైజ్, స్ట్రెంగ్త్, ఆరోగ్యం చూస్తుంది చాలా భయం వేస్తుంది. బ్రాంజ్ ఆర్మర్ వెయిట్ 56 kgs ఉంటుందంట. ఇజ్రాయెల్లో అందరికీ ఫియర్ వచ్చేసింది. ఈవెన్ సోల్జర్స్ కూడా గొలియాత్ని ఫేస్ చేయడానికి రెడీ లేరు. బట్ డేవిడ్, ఆయనకి గాడ్ మీద నమ్మకం ఉంది. నేను గాడ్ మీద డిపెండ్ అవుతాను, నా పవర్ మీద కాదు అని ఆయన హార్ట్లో డిసైడ్ అయిపోయాడు. 1 Samuel 17:45 చూస్తే, నీవు కత్తి, ఈటె, బల్లము ధరించుకొని నా మీదకు వచ్చేస్తున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చేస్తున్నాను అని చెప్పాను. డేవిడ్కి తెలుసు ఈ బ్యాటిల్ ఫ్లెష్ పవర్తో కాదు, గాడ్ వర్సెస్ ఈవిల్ స్పిరిట్స్ అని. డేవిడ్ ద బ్యాటిల్ ఇస్ ద లార్డ్స్ అని డిక్లేర్ చేశాడు. 1 Samuel 17:46 చూస్తే, డేవిడ్ ద బ్యాటిల్ ఇస్ ద లార్డ్స్ అని డిక్లేర్ చేశాడు. మనం కూడా చాలాసార్లు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాం, ఫియర్ వస్తుంది. బట్ డేవిడ్ లాగా గాడ్ స్పిరిట్ మీద నమ్మకం ఉంచాలి. శామ్యుయల్ అనాయింట్ చేసిన మూమెంట్ నుంచి గాడ్ స్పిరిట్ డేవిడ్ మీదకి వచ్చేసింది. 1 Samuel 16:13 అంతటి సమయంలో తైలపు బుడ్డిని తీసుకొని అతని సహోదరుల మధ్యను అతనిని అభిషేకించను. ఆ దినము మొదలుకొని యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చాను. సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. అందుకే ఆయన ఫియర్లెస్గా గొలియాత్ని ఎదుర్కోగలిగాడు. మనం లైఫ్లో కూడా చాలా జైంట్స్ని ఫేస్ చేస్తూ ఉంటాం కదా, రిలేషన్షిప్స్ కానీ, మనీ కానీ, హెల్త్ కానీ, స్ట్రెస్ కానీ. అప్పుడు గాడ్ స్పిరిట్ మీద నమ్మకం పెట్టాలి. Psalm 56:3 నాకు భయం సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. భయం వచ్చే మూమెంట్ గాడ్కి సరెండర్ అవ్వాలి అనే ఒక వార్నింగ్. మన డెసిషన్స్, మన డిజైర్స్ని సరెండర్ చేయాలి. లెట్ గాడ్ సిట్ ఆన్ యువర్ లైఫ్ థ్రోన్. అప్పుడే విక్టరీ స్టార్ట్ అవుతుంది. 2 Timothy 1:7 దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మని ఇచ్చాను గాని పిరికితనము గల ఆత్మని నీయలేదు. సాతాను చెయ్యగలిగిందల్లా ఒక్కటే, నిన్ను భయపెట్టాడు. అది ఎదుర్కొంటే గొప్ప ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవచ్చు. డేవిడ్ ఆర్డినరీ మ్యానే, గాడ్ మీద నమ్మకం ఉంచాడు. నువ్వు, నేను కూడా మన ఓన్ స్ట్రెంగ్త్తో కాదు, గాడ్ స్పిరిట్తో గొలియాత్ని ఫేస్ చేయాలి. Romans 8:11 మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైనను మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. ద సేమ్ స్పిరిట్ దట్ రైజ్డ్ జీసస్ ఫ్రమ్ ద డెడ్ ఈజ్ ఇన్ యూ. ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ అనే ధైర్యాన్ని మనం పొందుకోవాలి. కాబట్టి దావీదు వలె ధైర్యంగా ఉండి మన జీవితాల్లో ఉండే పెద్ద జైంట్స్ని ఎదుర్కొందాం. డేవిడ్ గొలియాత్ని ఎదుర్కొనే ముందు 5 రాళ్ళు తాను తీసుకున్నాడు కదా, కానీ గొలియాత్ చంపింది మాత్రం ఒకటే రాయి. మరి మిగతా 4 ఎందుకు తీసుకున్నట్లు? డేవిడ్ ఇక్కడ అవిశ్వాసపడ్డా? ఇంకేదైనా కారణం ఉందా? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, లేదు అంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.